మనుషులను టార్గెట్ చేసి మనుషులు వెనకాల ఉండి వారి ఆలోచనలను నడిపిస్తూ ఉంది. ఎఫెస్సి 6వ అధ్యాయము చదువుతున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండమని, తల్లిదండ్రులు పిల్లలకి కోపము రేపొద్దని, యజమానునికి పనివారి పట్ల ఎలా ఉండాలో కొన్ని విషయాలు, పనివారికి యజమాని పట్ల ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెబుతూ, తుదకు ఫైనల్లీ మీరు దేవునిలో బలంగా ఉండండి. ఎందుకంటే పిల్లలు అవిధేయులుగా మారడానికి, త్రాగుబోతోలుగా, తిరుగుబోతోలుగా సాతాను మాయలలోకి వెళ్తున్నారు. సాతాను చేతిలోకి వెళ్ళి బానిసలుగా మారుతున్నారు. మనిషి మంచోడే, కానీ వెనకుంది అపవాది. మనము ఆ మనిషిని కాదు, ఆ వెనుకున్న అపవాదిని చూడాలి. 70 మంది శిష్యులను యేసుక్రీస్తు ప్రభువారు పంపించినప్పుడు, వారు యేసు నామములో దయ్యములు వెళ్ళగొడుతున్నప్పుడు ఆ విషయాన్ని వచ్చి యేసు ప్రభుకు చెప్తే ఆయన చెప్తున్నాడు, ఆకాశము నుండి సాతాను మెరుపు వలె పడటం నేను చూస్తున్నాను అన్నాడు. అంటే వీరిక్కడ అద్భుతాలు చేస్తుంటే వారి వెనుక, అంటే ఆ అద్భుతాలు జరుగుతున్నప్పుడు, ఆ దురాత్మలు వెళ్ళిపోతున్నప్పుడు సాతాను పడిపోవడం యేసు ప్రభు చూస్తున్నాడు. పాత నిబంధనలో గొల్యాతుని దావీదు జయించినప్పుడు దావీదు గొల్యాతునే చూచాడు. ఇజ్రాయేలీలు శత్రువులతో యుద్ధం ఆడేటప్పుడు శత్రువులే చూశాడు, కానీ వారి వెనుక ఉంది అపవాది. వారికి అప్పటికి ఆ ప్రత్యక్షత లేదు, మనిషే కనిపిస్తున్నారు. కానీ యేసు ప్రభు ఒక నూతన ప్రత్యక్షతనిచ్చారు. ఆ ప్రత్యక్షత ఏమిటంటే, మనిషిని కాదు, మనిషి వెనకాల మెరుపు వలె పనిచేస్తున్న అపవాదిని చూడాలి. మెరుపు వలె పనిచేస్తున్న అపవాదితో మన పోరాటం శరీరులతో కాదు, రక్త మాంసములతో, మనుషులతో కాదు. మనుషులందరూ మంచివారే. వాటి వెనుక ఉన్న అపవాదితోనే మన పోరాటం. అపవాది మనకు విరోధి, దేవునికి కాదు విరోధి. అపవాది సర్వాంతర్యామి కాదు, అంటే వాడు అన్ని చోట్ల వాడొక్కడే ఉండేవాడు కాదు. వాడి కింద కొన్ని దురాత్మలు పనిచేస్తుంటాయి. అవి ఇన్ఫర్మేషన్ ఒకరి నుండి మరొకరికి పాస్ చేసుకుంటూ, అంటే అపవాది శక్తులు ఎలా పనిచేస్తాయి అంటే, ఒక వ్యక్తిలో పనిచేస్తున్నాయంటే ఆ వ్యక్తి నుండి మరొక వ్యక్తి, అంటే మరొక దురాత్మకి అవకాశాన్ని, అక్కడ ఇదిగో ఇక్కడ మనకు అవకాశం ఉంది, ఇక్కడ మనం రావచ్చు. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఒక దురాత్మ పోతే ఏడిటిని ఎలా తీసుకొస్తుందంటే, ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటా, ఇదిగో ఈ వ్యక్తి ఖాళీగా ఉన్నాడు రా అని చెప్పి తీసుకొని వస్తాయి అన్నమాట. అలా ఒక్కరు పోయి మరొక ఏడిటిని తీసుకొస్తా ఉంటాయి. అంటే ఈ సాతాను ఎలా పనిచేస్తాయో, వాటి డ్యూటీస్ ఎలా ఉంటాయో ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అవి పనిచేసేటువంటి ఆ డ్యూటీస్, ఆ విభాగాలు ప్రస్తుతానికి 4 రకాలుగా ఇక్కడ రాయబడి ఉంటాయి. వాటిలో 2 మీకు నిన్న కొంచెం చెప్పడం జరిగింది. వాటిని కొంచెం క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టి పెట్టి, ఓహో ఇది అపవాది పన్నాగమా, సాతాను ప్లానా, ఈ విషయం నేను గ్రహించాలనేటువంటి జ్ఞానముతో మనం గ్రహించాలి. ఇక్కడ చదువుకున్న మాట ప్రకారం మొదటిగా, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని, ఫస్ట్ ఎవరు, మెయిన్ ప్రధానులతోను. ఇవి దురాత్మ సమూహాలలో మెయిన్ లీడర్ ప్రధానులు. ఈ ప్రధానులు చేసే పని మీతో చెప్పాను. ప్రధానులు ఏం చేస్తాయంటే, ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసి, ఆ ప్రాంతాన్ని పాపాలకు అలవాటు చేసి, ఆ ప్రాంతములో విగ్రహారాధన, పాప సంస్కృతి, అంటే ఆ ప్రాంతం మొత్తానికి ఒకటే పాపం. మీకు వివరణగా నిన్న చెప్పాను. కొన్ని ఊర్లు ఉంటాయి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకే పాపం చేస్తుంటారు. కొన్ని కాలనీలు ఉంటాయి, కాలనీ అంతా వ్యభిచార కాలనీయే. కొన్ని కుటుంబాలు ఉంటాయి, కుటుంబం మొత్తం అక్రమ సంబంధమే. అంటే ఒక ప్రాంతాన్నే వాడు టార్గెట్ చేసుకొని, ఆ ప్రాంతంలో దేవుని జ్ఞానము లేకుండా జనాలను భ్రష్టత్వములోకి, పాపములోకి నడిపించడమే ఈ ప్రధానుల పని.
ఈ ప్రధానులు ఏం చేస్తాయంటే తరతరాలుగా అదే పాపాన్ని కొనసాగింపచేస్తాయి. తండ్రి తాగుబోతోడయ్యాడు అనుకో, ఆ ఊరోళ్ళందరూ కూడా పిల్లలు కూడా తాగుబోతులు అవ్వాలి. ఆ ప్రాంతం అంతటిని కూడా తన ఆధీనంలోకి మార్చుకుంటాడు. ఆ ప్రాంతం అంతటికి వాడే అధికారి. మోయాబులో, కనానులో పనిచేసేటువంటి దురాత్మలు ఇవే. కనానులో అసహ్యమైన పాపం ఉంటది. సొదొమ గొమొర్రాలో పనిచేసిన పాపం కూడా ఇదే. మొత్తం ఊరంతా పాపమే, ఒకటే దురాత్మ మొత్తం. అంటే ఆ ప్రధానులైన దురాత్మలు ఒకటే రకంగా పనిచేస్తుంటే అందరి మీద, సొదొమలో అందరి మీద పనిచేస్తున్న దురాత్మలు అవి, ఈ ప్రధానులు. ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటాయండి. ఆ ప్రాంతంలో ఉన్న దురాత్మలు అందరికీ ఒకటే రకంగా ఒక పాపాన్ని కొనసాగింపజేస్తుంటాయి. జనరేషనల్ బాండేజ్ అని, తరతరాలుగా పాపం. అంటే వాళ్ళ తాతగారు అక్రమ సంబంధం పెట్టుకుంటాడు, నాన్నగారు అక్రమ సంబంధం, ఈయన అక్రమ సంబంధం. తాతగారు డబ్బులన్నీ అవగొడతా ఉంటాడు, రూపాయి మిగిల్చడు. నాన్నగారు అదే, రాబోయే తరంలో కొడుకు గారు కూడా అదే. అంటే మొత్తం ఒకటే రకంగా ఒకటే రకంగా ఒకటే రకంగా ఈ ప్రధానులైనటువంటి దురాత్మలు కొనసాగుతుంటాయి. దానియేలు 10వ అధ్యాయంలో మీకు చెప్పాను, పార్శ్య రాజ్య ప్రధానులు, అక్కడ పనిచేస్తున్న దురాత్మలు ఇవి. ప్రధానులు కొన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన పాపాన్ని తరతరాలుగా కొనసాగించడం ఈ ప్రధానమైనటువంటి ఈ దురాత్మల పని. తర్వాత ఎవరు? అధికారులు, అథారిటీస్. ఈ అధికారులైనటువంటి దురాత్మలు ప్రధానుల కింద ఉంటాయి. అంటే మెయిన్ లీడ్ అవి తీసుకుంటే తర్వాత ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి అధికారమును చలాయిస్తాయంట. యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, ఈ లోక అధికారి అని. ఈ లోక అధికారం ఉంటదన్నమాట వాటికి. మీకు ఈ అంశం అయిపోయిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ కంటిన్యూస్ టాపిక్ ఏంటంటే సాతాను అధికారంలోకి ఒక మనిషి ఎలా వెళ్తాడనే టాపిక్లో మీకు ఇంకా క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, అధికారైనటువంటి దురాత్మ ఏం చేస్తుందంటే మనిషిని బానిసగా చేసి అది అధికారిగా ఉంటుంది. మీకు నిన్న చెప్పాను, ఒక అధికారి ఉన్నాడంటే అధికారి కింద ఉన్న మనిషి, అధికారి ఏం చెబితే అది చేయాలి. అవునా కదా? అధికారి చెప్తాడు, ఈరోజు నువ్వు ఖచ్చితంగా డ్యూటీకి రావాలంటే డ్యూటీకి వెళ్ళాలి. నువ్వు 3ంటికి భోజనం చేయాలంటే 3ంటికి చేయాలి. నువ్వు ఈరోజు ఈ పని చేయాలంటే చేయాలి. ఎందుకంటే అధికారి అంటే, ఒక మాటలో చెప్పాలంటే, మనల్ని మన సొంత ఆలోచనలు లేకుండా వాళ్ళ అధికారంలో వారు ఏ చెబితే అది ఉండి మనకు అథారిటీస్గా వారు ఉంటారంటే, వారి అధికారంలో వారి చేతి క్రింద మనం ఉంటాం. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ చేతిలో మనం రిమోట్. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. అవునా కదా? అధికారులు వారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోవాలి, ఏం చేయమంటే అది చేయాలి. ఇప్పుడు ఈ అధికార దురాత్మలు ఎలా పనిచేస్తాయంటే, వ్యక్తుల జీవితంలోకి నేరుగా చొరబడి మనిషిని పాపాలకు అలవాటు చేస్తున్నాయి. ఎడిక్షన్స్. ఈ అధికార దురాత్మలే. వాడంటాడు, నాకు భార్య లేకపోయినా పర్లేదు, నాకు పిల్లలు లేకపోయినా పర్లేదు, నాకు ఏమి లేకపోయినా పర్లేదు, నేను కానీ మందు బాటిల్ లేకపోతే నేను ఉండలేను అంటాడు. వాడు మంచోడే, వాడికి భార్య అంటే ప్రేమ లేదా? అసలు భార్య అంటే ప్రేమ లేనోడు పెళ్లి చేసుకుంటాడా? పిల్లలంటే ప్రేమ లేనోడు పిల్లలకి అంటాడా? కానీ ఎందుకు అలా మారిపోతున్నాడు? వాడి వెనుకుంది ఈ అధికార దురాత్మ. వాడిని ఏం చేస్తుందంటే, అతన్ని ఏం చేస్తుందంటే, ఇదిగో నా అధికారంలో ఉండు నువ్వు, నీకు ఇది ఉంటే చాలు, నీకు నా భార్యను బాధ పెడుతున్నాను, నా పిల్లలను ఏడిపిస్తున్నాను, అయ్యో నా కుటుంబాన్ని నేను ఇబ్బంది పెడుతున్నాను అనేటువంటి ఆలోచన అతనికి ఉండదు. అతనికి ఎప్పుడు కూడా డబ్బులు ఎక్కడ దొరుకుతాయా, ఎప్పుడు వెళ్ళి తాగుదామా, ఇదే తన మైండ్ అంతటిని సాతాను ఏం చేస్తాడంటే అధికారంలోకి తీసుకెళ్తాడు, అధికారంలోకి తీసుకుంటాడు. ఈ అధికార దురాత్మ పనిచేసేటప్పుడు ఎట్లాంటి లక్షణాలు ఉంటాయంటే, భయం. భయం కూడా అధికార దురాత్మనండి. పిరికితన ఆత్మ అంటారే, ఇవన్నీ ఏం చేస్తే మనిషిని ఊరికే భయపడుతుంటాయి, ఊరికే భయపెడుతుంటాయి, ఊరికే అసలు సందర్భం ఉండదు, భయపడతా ఉంటారు. అమ్మో ఏదో అయిపోయింది, అమ్మో ఏదో జరిగిపోయింది, జరగదు ఏమి, కానీ జరిగినట్టే. జరిగినట్టే. మీకు నిన్న చెప్పినట్లున్న సోదగాండ్రు దగ్గరికి వెళ్ళారంటే, ఇదిగో ఖచ్చితంగా మీకు వచ్చే నెలకి యాక్సిడెంట్ అయింది అన్నాడు అనుకో, మనం ఏంది అమ్మో వాళ్ళు చెప్పారు కదా జరిగిద్ది అనుకుంటాం. వాటికి భవిష్యత్తు తెలియదు. అవి చేయాలనుకున్న ప్లాన్ని, అవి చేయాలనుకున్నటువంటి ఆ పన్నాగాలని
అవి చెప్తుంది. మనం వాటిని నమ్మామనుకోండి ఖచ్చితంగా అవే జరుగుతాయి. అప్పుడు మనం అనుకుంటాం, అబ్బా సాతాను గడికి భవిష్యత్తు తెలుసు, వాడు భలే జ్ఞానం అనుకుంటాం, కానీ వాడి జ్ఞానం పనికిరాదు. వాడు నా దేవుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, నా దేవుడు, మన దేవుడు. వాడికి ఏం లేదు. వాడంతా కూడా గర్జించు సింహము వలే తిరుగుతాడు. వాడు సింహం కాదు, వాడు సింహం వలే జనాలను అలా, వాడికి ఏదో పెద్ద శక్తి ఉన్నట్టు జనాలను అలా మోటివేట్ చేస్తాడు. కానీ నా దేవుని శక్తి ముందు వాడి శక్తి ఎంత? వాడి తలను సిలువలో చెతక దొక్కాడు, వాడి తోక ఆడిస్తున్నాడు వాడు, వాడితో పాటు వాడి అనుచరులు. ఇవి ఏం చేస్తుంటాయంటే మనిషిని పాపాలకు అలవాటు చేస్తాయి, భయానికి అలవాటు చేస్తాయి. గుర్తుపెట్టుకుని కొన్ని లక్షణాలు చెప్తాను. ఈ లక్షణాలు గనక మీలో పనిచేస్తున్నాయంటే ఖచ్చితంగా అధికారాత్మ, దురాత్మ పనిచేస్తుంది. ఒకటి భయం. రెండు, ఎడిక్షన్, అంటే నేను ఇది లేకుండా ఉండలేను. అది సినిమాలైనా, సీరియల్ అయినా, మనుషులైనా, పరిస్థితులు, ఇది లేకుండా నేను ఉండలేను అని అనిపించేది ఏదైనా, అది బంధాలైనా. ఎడిక్షన్. కోపం. కోపం, ఊరికే కోపడుతున్న కోపం ఒక ఎడిక్షన్ కొంతమందికి. సందర్భంతో పని లేదు, ఎప్పుడు పడితే అప్పుడు కోపం. ఎందుకు కోపడతారో కూడా అర్థం కాదు, ఉచితార్థంగా, అసలు కారణం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. ఇది కూడా అధికారాత్మ పనిచేస్తుంది. ఓ కోపంలో అట్లా కీ దిప్పుద్ది, నోటికొచ్చినట్టు మాట్లాడేస్తారు కోపంలో. తర్వాత బాధపడతారు, అబ్బా ఎందుకో కోపంలో ఆ మాట అన్నానా అని. వెనక సాతానుగాడు అధికారాత్మలు పనిచేస్తుంటాయి. కామం. మనిషి ఈ కామ సంబంధమైన జారత్వంలోకి వెళ్ళిపోయినట్లుగా కీదిప్పుతుంటాయి. వాడు కామం కోసం ఏమైనా చేస్తాడు. ఎంత డేంజరస్ ప్రభు చిత్తమైతే ఈ టాపిక్లన్నీ అయిపోయాక ఈ కామం అనే టాపిక్ చెప్తాను. వాటి గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఇది ఇంత దారుణమైనటువంటి శాపభరితమైన పాపమా అనిపిస్తుంది. ఇవన్నీ ఎడిక్షన్. వాడి అధికారం, ఇదిగో కామం కోసం ఏమైనా చేస్తాడు. అక్రమ సంబంధాలు, కామం కోసం ఏదైనా పిచ్చి పిచ్చి పనులన్నీ చేపిస్తుంటాడు. ఎందుకు అలా మారిపోతారో తెలియదు. వివాహం కాకముందే అక్రమ సంబంధమైనటువంటి కామపు పనులు, వాటన్నిటిని చేపిస్తుంటాడు అపవాది. అధికారాత్మలు. ద్వేషం. ఎవరైనా బాగుపడితే ఓర్వలేని, ఇవన్నీ అధికారాత్మలు చేసేవి. వాటి అధికారంలో ఉంటారు. వెనక వెనక అపవాది ఉండి వాళ్ళని కీదిప్పి నడిపిస్తూ ఉంటాడు. అంత డేంజరస్ ఆలోచించండి. ఒక్కసారి సాతానికి తెలుపు తెరుస్తాం, ఇక వచ్చి కూర్చుంటాడు అధికారాత్మ మొత్తం మొత్తం. ఇంకా వాడు ఆధీనంలో పెట్టుకో. అందుకనే తాగాలనుకున్నాడు అంటాడు, ఈ రోజే లాస్ట్ అంటాడు. ఇక రేపు నుంచి తాగనంటాడు. ప్రతిరోజు అంతే, ప్రతిరోజు అంతే. ఈరోజు లాస్ట్. ఎందుకంటే వాడి వెనుక అధికారాత్మ వాడిని అసలు తాగు నుంచి బయటికి రానిది. కోప్పడేవాడు అంటాడు రేపు నుంచి కంట్రోల్లో ఉండాలంటాడు, కానీ రేపు కూడా కోప్పడతాడు. చూడకూడని కామ సంబంధమైనవి చూసేవాడు అంటాడు, ఈ రోజే లాస్ట్, రేపటి నుంచి నేను ఆ పాడు సినిమాలు చూడను అంటాడు. కానీ ఈ రోజు లాస్ట్ అని చెప్పి 100 సార్లు చెప్పుంటాడు. అంటే ఈ దురాత్మలు, అధికారాత్మలు ఏం చేస్తాయంటే మనిషిని తన అధికారంలోకి తీసుకుంటాయి. ఇంకా వాటి అధికారంలోకి వెళ్ళాక ఇంక మొత్తం అవే నడిపిస్తుంటాయి. వాటి చేతిలో బానిసలే. చాలా మంది ఉన్నారు ఈ అధికారాత్మ బానిసలు. ఈ అధికారాత్మ బానిసల్లో ఉంటే ఈరోజు ఎడిక్షన్స్, అలవాట్లకు బానిస అవ్వడం, గంజాయికి బానిస అవ్వడం, సిగరెట్కి బానిస అవ్వడం. 6 అడుగులు మనిషి 6 అంగుళాలు సిగరెట్కి బానిస అవుతాడు. అదేంటో నాకు అర్థం కాదు. ఆ సిగరెట్ లేకపోతే వాడు అన్నం తినలేడంట, ఆ సిగరెట్ లేకపోతే వాడు వాష్రూమ్కి వెళ్ళలేడట. సిగరెట్టే నా ప్రాణం అన్నట్లు బ్రతుకుతాడు. ఇంత సిగరెట్ 6 అంగుళాలు ఉండదు. వాడు సిగరెట్ కోసం ఏమైనా చేస్తుంటారు. ఏంటంటే వెనక సైతాన్ గాడు ఉంటాడు. ఆ చిన్న సిగరెట్కి, ఆ చిన్న గుట్కా ప్యాకెట్కి, ఆ చిన్న కైని ప్యాకెట్కి, ఆ చిన్న ఆ చిన్న చిన్న పిచ్చి పిచ్చి ప్యాకెట్స్ అన్నిటికీ వాడు అలవాటు చేస్తుంటాడు. వాడి అధికారంలోకి ఉన్నోళ్ళ అది లేకుండా ఉండలేమంటారు. కొంతమంది యవనస్తులు ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేనంటారు. ఆ అమ్మాయి మంచిది కాదురా బాబు, ఆ అమ్మాయి మంచిది కదంటే, కాదు నాకు అమ్మాయి కావాలంటారు. ఏంటంటే వెనక అధికారాత్మ, ఇదిగో అమ్మాయి బానిసగా చేసేస్తాడు, అబ్బాయి బానిసగా చేసేస్తాడు. వాళ్ళు లేకుండా ఉండలేవు అన్నట్టుగా, వాళ్ళే ప్రపంచం అన్నట్టుగా, వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంటది. ఇది అధికారాత్మ. ఇప్పుడు సంసోనుకు తెలీదా ఢిల్లీలో మోసం చేస్తాను? మొదట అడిగిందిగా, అడిగితే అబద్ధం చెప్పాడు. ఎందుకు చెప్పాడు అబద్ధం? ఆమె కొంచెం కన్నింగ్ అని తెలిసేగా. నన్ను నిర్వంజి ఆ ఆ
కొమ్మలతో పట్టుకుంటే నా బలం తగ్గిపోద్దని అబద్ధం చెప్పాడు కదా ఈయన 7 నిరవంజి చెట్లతో పట్టుకోమని చెప్పి. ఎందుకు అబద్ధం చెప్పాడు? కొంచెం కన్నింగా చెప్పినప్పుడు వచ్చి ఆ నిరవంజి వాటితో గట్టి పట్టుకొని నంటే ఇట్లా అనేసి వాటన్నిటి నుండి ఆయన విడుదల పొందాడు. అప్పుడైనా అర్థం కావాలిగా. తెలుసు కొంచెం, కానీ అధికార ఆత్మల్లో ఉన్నాడు కదా, బానిసలో ఉన్నాడు కదా, మోసం చేస్తున్నా మాట్లాడాలనిపిస్తుంది. ఈరోజు యవనస్తులు అరే అమ్మాయి మంచిది కాదంటే, అవునా నాకు తెలుసు మంచిది కాదని అంటాడు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఉండలేకపోతున్నాను, అబ్బాయితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను, ఆ వ్యక్తితో ఉండలేకపోతున్నాడు. కారణం వెనక వీడున్నాడు, అధికారాత్మలు ఉన్నాయి. మోసం చేస్తున్నాడని తెలుసు కూడా అమ్మాయితో మాట్లాడు, మోసం చేస్తున్నాడని తెలుసు కూడా అబ్బాయితో మాట్లాడాలి, మోసపోతున్నావని తెలుసు కూడా ఆ పాపం చేయాలి. ఈ అధికారాత్మలు పనిచేస్తున్నాయి. అధికారం వాటి అథారిటీ, ఇంకా వాటి అధికారంలో ఉంటాడు ఈ మనిషి కంప్లీట్గా. అవి ఎటు తిప్పితట్టే. అందుకే సంసోను జీవితం అలా అయిపోయిందండి అధికార ఆత్మలో ఉండే. సొలొమోనులో ఇదే దురాత్మ పనిచేసింది, అధికార ఆత్మ. దేవునికి మందిరం కట్టినవాడు, బలిపీఠాలు కట్టినవాడు, ఎన్నో దేవుని కొరకు చేర్చినవాడు, ఏ చేత్తో దేవునికి బలిపీఠాలు కట్టాడు, అదే సొలొమోను చివరిలో భార్యల మాటిని అపవాదికి బయలుకు బలిపీఠాలు కడుతున్నాడు. బయలుకు బలిపీఠాలు కట్టి వాటికి పూజిస్తున్నాడు, వాటిని ఆరాధిస్తున్నాడు. భార్యలు ఏం చెబితే బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు. అసలు తను ఏం చేస్తాడో తనకు అర్థం కావట్ల. అర్థం కానివ్వవు ఈ అధికార ఆత్మలు. ఈరోజు ఈ అధికార ఆత్మల్లోనే ఎంతమంది చిక్కి అలానే చనిపోతున్నారండి, నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సాతాను చేతులు ఆట బొమ్మల్లా మారిపోతున్నారు ఈ అధికార ఆత్మలు. ఎంతమంది యవనస్తులు పనిచేస్తున్నది ఆత్మ. ఫోన్ ఎడిక్షన్, ఇది కూడా అధికార ఆత్మే. పిల్లలు ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా మీ పిల్లలు? అది అధికార ఆత్మ, సాతాన ఆత్మ. అది ప్రార్థన చేయాలి, చిన్నగా ప్రేమతో వాళ్ళని చెప్పుకోవాలి. వాళ్ళకి నాన్న ఫోన్ పట్టుకోకూడదమ్మా, ప్రేమగా ప్రేమగా. ఊరికే వాళ్ళని తిట్టడం కొట్టడం కాదు. అవి ఒక అధికారాత్మలు, అధికారాత్మలు. ఫోన్, అందుకే ఫోన్ లేకుండా ఉండలేరు పిల్లలు. ఈరోజు ఫోన్ పట్టుకోకుండా పిల్లలు ఉండలేకపోతున్నారు. ఫోన్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కరికి. పిల్లలేంటి పెద్దలేంటి. ఫోన్ ఇచ్చింది కాస్త బలపడమని, దేవుణ్ణిలో ఎదగమని ఇస్తే ఆ ఫోన్ లేకుండా బ్రతకలేకపోతున్నారు. ఫోనే నా జీవం, నా ప్రాణం అన్నట్లుగా బ్రతుకుతున్నారు. ఇది అధికారాత్మ. ఫోన్ ఎడిక్షన్లోకి తీసుకెళ్తుంది. ఇన్స్టాగ్రామ్ ఎడిక్షన్, సోషల్ మీడియా ఎడిక్షన్, ఈ బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోద్ది మనిషి. ఇది లేకుండా ఉండలేను, ఇది లేకుండా ఉండలేను. ఫోన్ ఫోన్ ఫోన్. ఎందుకయ్యా ఫోన్ అన్నిసార్లు? ఎందుకమ్మా ఫోన్? 24 గంటలు ఫోనేనా? ఇక ఫోన్ లేకుండా బ్రతకలేవా? ఈ ఎడిక్షన్ ఏంటి? ఇది సాతాను బానిసత్వం, ఇది అధికారాత్మలు. ఇవి అధికారాత్మల్లోకి ఉన్నటువంటి వాడికి ఇదే లోకం, ఇంకా ఇదే ప్రపంచం. ఇంకా వాడికి ఇంకో ప్రపంచం ఉండదు. దయచేసి నేను చెప్తున్నాను తల్లులారా, పిల్లలకి ఫోన్ అలవాటు చేయొద్దు. అది ఒక దురాత్మ, అదొక దురాత్మ. సాతాను మొత్తాన్ని చేతిలో పెట్టాడు, ప్రపంచాన్ని. పిల్లలు ఏం చూస్తున్నారు తల్లిదండ్రులకు తెలియదు. 4-5 తరగతి చదివే పిల్లలు చూడరాని దృశ్యాలు చూస్తున్నారని కొన్ని వాస్తవ రుజువులు నా దగ్గరకు వచ్చాయి. 4-5 తరగతులు చదివే పిల్లలు. ఎంత ఘోరం అండి! ఈరోజు తల్లిదండ్రులు ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఏం చూస్తున్నారు వాళ్ళకేం తెలుసు? ఒక చోట నేనే పిల్లలు వాళ్ళు ఒక చోట కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటే, ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు? ఫోన్ పట్టుకుంటే 4-5 తరగతి చదివే పిల్లలు ఫోన్ పట్టుకుంటే చూడరాని దృశ్యాలు చూస్తున్నారండి పిల్లలు. కన్నీరు వచ్చేసింది. ఇంత సాతాను ఎంత పిల్లల్ని బానిసలుగా మారుస్తున్నాడు అప్పటి నుండి వాళ్ళ చూడరాని దృశ్యాలు చూస్తున్న వాళ్ళ మైండ్ ఏం కావాలి? వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి చూసినప్పుడు 4-5 తరగతి పిల్లలంటే ఏది చూస్తే అదే చేయాలనిపిస్తుంది. చిన్న వయసులోనే జారత్వం అనే పాపంలో పడరా పిల్లలు? తెలీదు తల్లిదండ్రులకి. పిల్లలకి ఫోన్లు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలీదు, ఏం చూస్తున్నారో తెలీదు. ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా పిల్లల్ని ఎలా చెడగొడుతున్నాయంటే, కొన్ని అక్కడక్కడ ఎవరెవరో స్టేటస్‌లో పెట్టుకుంటుంటే అవి కనిపిస్తుంటే అసహ్యమైనవి. బూతు బొమ్మలే సినిమాల్లో పెట్టేస్తున్నారు. అర్ధనగ్న దృశ్యాలు. బానిసలైపోతున్నారు ఈరోజు వాటికి. బానిసలు, సినిమా బానిసలు. అధికారాత్మలు పనిచేస్తుంటాయి. వాడు సినిమా చూడకుండా ఉండలేడు. కొత్త సినిమా వచ్చిందంటే వాడు వెళ్ళిపోవాలా. 500, 1000 రూపాయలు, 1500, 2000 పెట్టుకొని వెళ్ళిపోతాడు.
ఇంట్లో తల్లికి ఒక 500 పెట్టి ఏనాడు ఒక చీర తీసుకొని వచ్చి అడగడు. ఏనాడు ఒక 500 పెట్టి ఇంట్లో సరుకులు తీసుకొని వచ్చి అడగడు. కానీ 1000 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్తాడు వీడు. అధికార ఆత్మలు ఇట్లా అట్లా మలుస్తాయి వాళ్ళని. అట్లా మలుస్తాయి. అర్థం చేసుకోండి. ఎక్కువ ఉదాహరణలు చెప్తున్నాను, అర్థం చేసుకుంటారు. అధికార సినిమా హీరోల కోసం పడి చస్తారు. ఎందుకు? ఎవరు అసలు వాళ్ళు? వాళ్ళు చేసే ఫైట్లు నిజం కాదు. వాటి వెనుక ఫైట్ మాస్టర్లు వారు ఏదన్నా గట్టిది వచ్చిందంటే వారు చేయరు. డూప్లికేట్ డూపులు ఉంటారు. కోట్లు కోట్లు సినిమాలకు తీసుకొని ప్రజల డబ్బుతో దర్జాలు చేస్తూ ఇష్టానుసారంగా పాపంలో బ్రతుకుతున్న వాళ్ళ కోసం ఇల్లు ప్రాణాలు ఇస్తారు. వాళ్ళ కోసం ఇల్లు దనుకుంటారు. ఇవి దురాత్మలు, దురాత్మలు. రాజకీయాల్లో పనిచేసే దురాత్మలు. వాళ్ళు గెలిస్తే బాగానే ఉంటారు. ఆయన ఇంటి ఫంక్షన్కి ఈయన వెళ్తారు. చంద్రబాబు గారు పిలిస్తే జగన్ గారు వెళ్తారు. జగన్ గారు పిలిస్తే చంద్రబాబు గారు వస్తారు. జగన్ గారి సహోదరి పెళ్లికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అందరూ బాగానే ఉంటారు. కానీ వాళ్ళ కోసం వీళ్ళు దన్నుకుంటారు. మా ఓడిని అంటే నేను ఒప్పుకోనరా, ప్రాణాలు ఇస్తా, మా అన్న ఎవరికన్నా. ఎందుకు? ఇది పిచ్చి, ఎడిక్షన్. ఇది అధికారాత్మలో నేను బానిసలుగా చేస్తాయి. నేను బానిసలుగా మార్చి మా ఓడి కోసం ఏదైనా చేస్తా. నేను ఏం చేస్తావు? ఎవరు మా ఓడు? వాళ్ళు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారు. నిజాయితీగా పనిచేస్తే రాజకీయ నాయకులు ఎక్కడున్నారు? మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో. ఒక పార్టీ గురించి అనట్లేదు. ఏ పార్టీ అయినా వారి సంపాదన కోసం వారి ఇంట్లో డబ్బులేం పెట్టరు. ఒక్కొక్కరు కోట్లు కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు ప్రారంభం చూస్తే వాళ్ళకి ఏమి లేదు. ఇప్పుడు కోట్లు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి సంపాదించుకున్నట్టే కదా. వారి కోసం ఎందుకు ఈ అధికారాత్మలోకి చిక్కుతున్నారు చాలా మంది యవనులు, పెద్దలు, చిన్నలు? ఇష్టపడటం తప్పు కాదండి. నాకు ఆయన అంటే ఇష్టం. ఓకే, అంతవరకు చాలు. ఎందుకంటే వాళ్ళ మాట తీరు, వాళ్ళ విధానం, వాళ్ళ పరిపాలన ఇష్టపడితే చాలు. కానీ వారి కోసం యుద్ధాలు చేసేస్తుంటారు. ఇది అధికారాత్మలు చేసే పనులు ఇవన్నీ. అధికారాత్మల్లోకి వెళ్తున్నారు చాలా మంది. విడుదల పొందాలి, విడుదల పొందాలి, విడుదల పొందాలి. ఛాన్స్ ఇచ్చేశారు అధికారాత్మల్లోకి. మూడవ మాట చెప్పేసి ముగిస్తాను. మూడవది ఏంటమ్మా? అంధకార సంబంధులకు లోక లోకనాథులు అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది వాటి గురించి. అగెయిన్స్ట్ ద కాస్మిక్ పవర్స్ ఓవర్ దిస్ ప్రజెంట్ డార్క్నెస్ అని, రూలర్స్ ఆఫ్ ది డార్క్నెస్ అని ఇంకొక అర్థం కూడా వస్తుంది. అంటే ఏంటయ్యా అంటే మనిషిని ఒక అంధకారంలోకి, ఒక చీకట్లోకి. అంధకారానికి చీకటికున్న తేడా ఏంటంటే కటిక చీకటిని అంధకారం అంటారు. అంటే వెలుగుకు అవకాశం లేని స్థలం. ఇప్పుడు ఈ అంధకార లోకాధికారులు ఏంటంటే వీటి గురించి తర్జుమాల్లో చూస్తున్నప్పుడు అక్కడ అర్థమైంది ఏంటంటే మనిషిని ఒక అంధకారం అంటే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది, ఒక కొత్త లోకంలోకి. అంటే మీకు చెప్పాను, అంధకారం అంటే అసలు వెలుగుకి అవకాశం లేని ప్రదేశం అని. ఈ యొక్క దురాత్మలు ఏం చేస్తాయంటే మనిషిని, ఇవి అధికారుల కింద పనిచేస్తుంటాయి. అంటే పాపం ఎలా జరుగుద్దో మెట్లుగా, ఒకటేమో బయటుండి జరిగిస్తుంటే, ఒకటేమో బానిసలుగా మారుస్తాయి. బానిసలుగా మార్చడానికి కారణం ఏమిటంటే ఈ అంధకార లోకాధిపతులు. ఈ అంధకార లోకనాథులు ఏం చేస్తాయంటే మైండ్ మీద దాడి చేస్తాయి. మైండ్ మీద అంటే మనిషి మైండ్ని అంధకారంలోకి తీసుకెళ్తాయి. మైండ్ అంటే మనస్సు మీద దాడి చేస్తుంటాయి. మనస్సును పాడు చేస్తుంటాయి. ఈ దురాత్మ మనస్సును పాడు చేస్తుంటాయి. అంటే ఎక్కువగా ఇవి ఆలోచనల్లో మనిషి మైండ్లోకి ఎక్కువగా ఇవి చొరబడి మనిషి మైండ్ని పాడు చేస్తుంటాయి. మనిషి మైండ్ని నువ్వు బాగా దేవుళ్ళో ఉండాలనుకో, దేవుడిపై కొన్ని అనుమానాలు పెడతాయి నీకు. అరే, దేవుడు ఉంటే అలా ఎందుకంటావు, ఇలా ఎందుకంటావు, ఇది ఎందుకంటావు, ఆ అనుమానాల్లో సరైనటువంటి కారణమే ఉండదు. పిచ్చి పిచ్చి అనుమానాలన్నీ అనుమానాలు పెడతాయి. నిరుత్సాహం, డిప్రెషన్, నిరాశ. నువ్వు పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు,
నీ వల్ల కాదు, నువ్వు చేయలేవని మనిషిని కృంగదీసి మానసికంగా మనిషిని బందీలుగా చేసే దురాత్మలే ఈ అంధకారం. మానసికంగా అంటే మనిషిని అంధకారంలో తీసుకెళ్ళిపోతాయి. నువ్వు ఎవరికి నచ్చవు, ఇదిగో చూడు, నువ్వంటే ఎవరికి ఇష్టం లేదు, మీ అమ్మకు నువ్వు ఇష్టం లేదు, మీ నాన్నకు నువ్వు ఇష్టం లేదు, ఇదిగో అన్నయ్యకి నువ్వు ఇష్టం లేదు, మీ ఆయనకు నువ్వు ఇష్టం లేదు, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నీ పని అయిపోయింది ఇంకా. మానసికంగా మనిషిని కృంగతీస్తూ డిప్రెషన్. ఎందుకు ఆలోచిస్తారో తెలియదు, ఎందుకు బాధపడతారో తెలియదు, ఎందుకు తినకుండా ఉంటారో తెలియదు. నిరాశ, నాకు ఇంకేం జరగదులే, నాకేం జరగదులే, నా బతికింతేలే, నా బతికింతేలే, నా బతికింతేలే, నా జీవితం ఇంతేలే, ఇక నేను బాగుపడలే, ఇక నా జీవితం. ఈ డిప్రెషన్, నిరాశ, అనుమానం, నువ్వు ఇక పనికిరావు, ఇవన్నీ చేసేది ఎవరంటే ఈ అంధకార లోక సంబంధమైన దురాత్మలు. మనిషిని చంపవు, ఆశలు చంపుతాయి ఇవి. నీకు ఆశలు ఉండవు, ఏదైనా చేయాలంటే నీ వల్ల కాదులే, నువ్వు చేయలేవులే, నీ చేత కాదు, నువ్వు వేస్ట్, నువ్వు వేస్ట్, నువ్వు వేస్ట్. మనం ఈ దురాత్మల్ని ఒక్కోసారి గెలవలేకపోతూ ఉంటామండి. ఇవి మన పని చేస్తుంటే అందుకే నువ్వు వేస్ట్ అంటే, అవునులే నేను వేస్ట్ గానిలే, నేను పనికిరాను ఓన్లే, అవునులే నేను చేతగాను ఓన్లే, అవునులే నేను నీకు వేస్ట్ గాని, నేనేం ఉపయోగం లేను, ఇట్లా ఇట్లా నీ మైండ్ సెట్ అంతటిని ఇలా మార్చేస్తాయి. అప్పుడు నువ్వు అనుకుంటావు, అవునులే నేను పనికిరాను, నేను చేతగాను, నేనేం చేయలేనులే. ఇట్లా నిన్ను నువ్వు తక్కువగా చూసుకునేటట్లుగా మారుస్తావు. వాస్తవంగా క్రైస్తవుడు తనంత అంత తక్కువ చూసుకోకూడదు. ఎందుకంటే తనని తన రక్తం ఇచ్చుకున్నాడండి యేసుక్రీస్తు ప్రభు. ఆయన రక్తానికి ఎంత విలువ ఉందో మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు ఒక వస్తువుని 50,000 పెట్టి కొన్నాం అనుకోండి. 50,000 పెట్టాం కాబట్టి ఆ రేటును బట్టి ఆ వస్తువు విలువ పెరుగుద్దిగా, తగ్గుద్దా? ఆ రేటును బట్టి ఆ వస్తువు విలువ, ఇప్పుడు నేను ఎంత రేటు పెడితే ఆ వస్తువు విలువ అంత పెరిగిద్దా, తగ్గిద్దా? పెరుగుతుంది బ్రదర్. పెరుగుతుంది. నేను 1,00,000 పెట్టాను అనుకో, అబ్బా, 1,00,000 ఇప్పుడు నేను ఒక ఫోన్ కొన్నానమ్మా, 1,00,000 అయిందని చెప్పాను అనుకోండి ఉదాహరణకి. అప్పుడు మీరేమంటారు, 1,00,000 ఫోనా అని ఫోన్ని, అబ్బా ఫోన్ భలే ఉందంటావు. అంటే ఆ ఫోనుకు చెల్లించే దాన్ని బట్టి ఆ ఫోన్ విలువ ఆధారపడి ఉంది. ఇప్పుడు దేవుడు తన రక్తాన్నే చిందించాడు నీ కోసం అంటే నువ్వెంత విలువ లేనోడు, విలువైన దానివే. విలువైన వారు. చెప్పాలా? విలువైన వారు. ఉమ్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహములతో దేవుని మహిమపరచండి. పిచ్చి పిచ్చి ఏషాలు వేయనివద్దు. ఆ దురాత్మలు చేపిస్తే నీకు తెలియట్లేదు ఆ విషయం. నువ్వు డిప్రెషన్, ఊరికే బాధపడటం, ఊరికే చింతించటం, ఊరికే కలవరపడిపోతాం, ఊరికే కృంగిపోవటం, ఊరికే ఎందుకు బాధపడతావో తెలియదు, ఎందుకు ఏడుస్తావో తెలియదు, ఎందుకు డల్లుగుంటావో తెలియదు. మనసు బాగాలేదక్క, ఏందమ్మా ఈరోజు ప్రార్థనకు మనసు బాగాలేదు, ఎందుకు బాగా మనసు, ఏమైంది మనసుకి? ఏమైనా కష్టం వచ్చిందా? ఆ కష్టాన్ని బట్టి మనసు ఏమీ లేదు, ఎందుకు ఊరికే బాల, ఊరికే బాలేదు కాదు, వెనకవాడు ఉన్నాడు. వెనకవాడుండి పిచ్చి పిచ్చి అన్నీ గుర్తు చేస్తాను నీకు, ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడు అన్నీ గుర్తు చేస్తాను. సడన్గా మనసు బాగోదు, సడన్గా కృంగిపోతాం, సడన్గా తినబుద్ధి కాదు, సడన్గా ప్రార్థన చేసుకోబుద్ధి కాదు. నిన్నటిదా గంటల 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 ప్రార్థన చేసిన సడన్గా ప్రార్థన చేసుకోబుద్ధి కాదు. ఆమెకే అర్థం కాదు, ఏందో ఇవాళ ఏందో ప్రార్థన చేసుకోబుద్ధి అట్లా, ఇవాళ ఏందో ఒళ్ళు బద్ధకంగా ఉంది, ఇవాళ ఏందో నీరసంగా ఉంది. కారణం వెనక వాడుంటాడు, వాడుండి నీ మనస్సును మొత్తం కృంగతీస్తుంటాడు, నీ మనస్సును కలవర పెడుతుంటాడు. నీకు తెలీదు, నువ్వు అనుకుంటావు ఈ నాదేముందిలే అనుకుంటావు, వెనక వాడుంటాడు, పిచ్చి పిచ్చి అన్ని గుర్తు చేస్తాడు, ఏవేవో జ్ఞాపకం చేస్తాడు. ఇదిగో చూడు, నెగిటివ్ థాట్స్, ఇవి కూడా దురాత్మల సమూహాలు. నెగిటివ్ థాట్స్, ఇదిగో అక్కనా, అక్క నిన్ను చూసి వందనాలు చెప్పకుండా మొహం తిప్పుకుంది ఏంటి అది గుర్తు చేయగానే అప్పుడు వెంటనే నువ్వు బాధపడతా ఉంటావు. ఏంది ఇమ్మానుయేల్ బ్రదరు, ఉదాహరణకు చెప్తాను, నీ ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ఒక్క నిమిషమే చేయించాడు, పలానా ఆమె కోసం ఏంది గంట చేయించాడు. అట్లా అట్లా మనిషిలో మైండ్లో నెగిటివ్ థాట్స్. ఇప్పుడు అలా నెగిటివ్ రావటం వల్ల ఏమవుతుంది, నేనంటే ఎవరికి నచ్చనులే, ఇట్లా ఇట్లా నువ్వు ఎట్లయినా కూడా కృంగిపోవాలా, బయట నుండి పని చేస్తాయి. ఏలియా అంతటోనే దురాత్మలు చచ్చిపో, నీకంటే గొప్పోళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, నువ్వెంత, బయట నుండి బయట నుండి బయట నుండి. అసలు అట్టంటోడిని ఎప్పటి నుంచో పనిచేస్తున్నట్లు ఉంటాయి ఆ ఈవిల్ స్పిరిట్స్, ఆ దురాత్మలు ఎప్పటి నుంచో పనిచేస్తుంటాయి. కొంచెం ఛాన్స్ ఇచ్చాడు, తీసుకెళ్ళిపోయింది, చెట్టు కిందకి తీసుకెళ్ళిపోయింది. కానీ వెంటనే దేవుని ఆత్మ బలం ఆయనకు ఉండటం వల్ల వాటిని జయించి దేవునికి ప్రార్థించాడు. కానీ ఆ దురాత్మల పక్క నుండి ఏం చెప్తూ ఉండుంటే అంటే, ఏలియా ఇదిగో
కొండ మీద నుంచి దూకే చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వెందుకు ఇంకా ఇట్లా, నువ్వెందుకు ఇంక బ్రతికేది, ఒక ఆడ మనిషి బెదిరిస్తుంది నేను, ఇవన్నీ లోపల నీకు కూడా చచ్చిపో, 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 ఇదిగో కష్టం వచ్చింది చచ్చిపో, ఇది వచ్చింది నీ కార్యం జరగదు చచ్చిపో, ఇక నీ బతికింతే చచ్చిపో అని. ఈ చచ్చిపో అనే దురాత్మలు ఇవన్నీ కూడా అంధకార దురాత్మలు, మనసులు పాడు చేస్తుంటాయి. వాటి మాట వింటున్నారు చాలా మంది. నిన్న మొన్న ఈ మధ్య ఒక ఎంప్లాయ్ అంట, ఇద్దరు పిల్లలండి, కొడుకు కూతురు ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. సెకండ్ ఇయర్ ఒకరు, ఫస్ట్ ఇయర్ ఒకరు. చర్లపల్లిలో ముగ్గురు వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోయారు. దురాత్మ. ఏమైందంటే ఏం అర్థం కాలేదు ఇప్పటి వరకు పోలీసులకి. ఎందుకు ఆమె చనిపోయింది అర్థం కాలేదు. ఒక నెలకు ₹1,00,000 అంటే శాలరీ. వాళ్ళ ఆయన దుబాయ్‌లో పని చేస్తాడంట. చచ్చిపోయింది ఆమె. ఆమె చచ్చిపోవడం కాదు, ఇద్దరు పిల్లల్ని వేసుకొని ముగ్గురు చచ్చిపోయారు రైలు కింద పడి. వెనక దురాత్మ, ఇదిగో చచ్చిపో, పిల్లల్ని తీసుకొని చచ్చిపో, ఎటొకటి వెళ్ళిపో, ఇగో మీ ఆయన్ని మాటనట్లా, ఇదిగో నీ పిల్లల్ని మాటనట్లా, నువ్వు చచ్చిపో, నువ్వు వెళ్ళిపో ఎటొకటు, నువ్వు ఎందుకు ఇంకా బతకటం, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపోతే కానీ నీ విలువ అర్థం కాదు. ఈ సైతాన్ గాడు ఎట్ట చెప్తాను, నువ్వు చచ్చిపోతే నీ విలువ అర్థం కాదు. కొంతమంది లెగిస్తే నేను చచ్చిపోతే కానీ నా విలువ నీకు అర్థం కాదురా అంటే, నువ్వు ఎందుకు చావాలా? అంటే నీకు విలువ, వాళ్ళకు విలువ అర్థం కావడం కోసం నువ్వు చావాలా? అంటే నువ్వు బతుకుతుంది కేవలం వాళ్ళ కోసమా, దేవుని కోసం కాదా? ఎవరికో విలువ అర్థం కావాలో నువ్వు చావటం ఏంటి? ఒక్కోసారి ఈ దురాత్మలు ఏం చేస్తాయి తెలుసా? నువ్వు చచ్చిపోయినప్పుడు ఎంతమందొస్తారు? నువ్వు చచ్చిపోతే ఎలా ఉంటది? నువ్వు చచ్చిపోతే ఎవరెవరో పలకరీయడానికొస్తారు. నువ్వు చచ్చిపోతే ఎవరు చూడటానికో, ఇయన్నీ థాట్స్, ఇయన్నీ ఆలోచనలు ఇస్తా ఉంటాయి. నేను ఒకవేళ చచ్చిపోతే ఎవరొస్తారు? ఎవరి చేత నన్ను ఎవరు పడేత్తారు? లెగిత్తే సావు మాటలు, సావు మాటలు, సావు మాటలు. ఎనక సైతాన్ గాడు, ఇదిగో నువ్వు చచ్చిపోతే ఎవరొత్తారు? నువ్వు చచ్చిపోతే ఎవరు ఏడుత్తారు? నువ్వు చచ్చిపోతే ఏమైద్ది? ఇయన్నీ సావుకు సంబంధించినవన్నీ తీసుకొత్తుంటాడు ఇయన్నీ. చాలా మందికి ఇవన్నీ తెలియక ఏమోలే అనుకుంటారు గానీ, ఎనక వాడుంటాడు. ఎనక వాడుంటాడు. వాడుండి డిప్రెషన్‌లోకి, చచ్చిపోమని, వీటన్నిటికి నిన్నెడతా ఉంటాడు. అవకాశం ఇచ్చావా? సచ్చావే. చూడండి, ఇవన్నీ కూడా దురాత్మల ప్రభావాలు. తెలియట్లే మనిషికి. తెలియట్లేదు. ఏదోలే సావు థాట్‌లొచ్చినియి, ఏవేవో ఆలోచనలొస్తున్నాయి, అలాగే ఎళ్ళిపోతున్నాం గానీ, ఆ థాట్స్ వెనుక సాతాను పన్నాగాలు గ్రహించలేకపోతున్నాం. ఇంకొకటుంది, అది రేపు చెప్తాను. అందరి తలలు వంచండి. అది గూడా చాలా ఇంపార్టెంట్. అది గూడా ఆ లోకనాథులైపోయిన తర్వాత అది గూడా చాలా ఇంపార్టెంట్. ఆకాశ మండలమందున్న దురాత్మలు. అవన్నీ అపవాది డ్యూటీస్. ఒక్కొక్కటి వాళ్ళు విషయాలను కొనసాగిస్తూ, ఒకటేమో మొత్తం ప్రాంతాన్ని నాశనం చేస్తది. ఒకటేమో మనిషిని బానిసలుగా మారుస్తూ, ఒకటేమో మనసును పాడు చేస్తది. ఒకవేళ ఈ సాతాను అలవాట్లు మనలో పనిచేస్తున్నట్లయితే, "అయ్యా! నాకు విడుదల కావాలయ్యా" అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా మీద అంధకార లోకనాథులు, అధికారులు, ప్రధానులు, దురాత్మలు పనిచేస్తుంటాయని, వాటిని మేము గెలిచి నీ కొరకు నిలబడి, వాటి బానిసలుగా మేము మారకుండా, నీకు ఇష్టమైనట్లు మేము బ్రతుకున్నట్లు మీరు మాకు సహాయం చేయమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. మమ్ములను బలపరచండి. నీ శక్తితో మమ్మల్ని నింపండి. అపవాదిని ఎదురించి, వాటి పన్నాగములు ఎదురించినట్లుగా తగిన జ్ఞానము మా అందరికి మీరు అనుగ్రహించమని, ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ కంచివేయమని, వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించమని, క్షేమకరమైన వాతావరణాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఆనందాన్ని ఇవ్వండి. అపవాది శక్తుల నుంచి విడుదలివ్వండి. ఆదరణనివ్వండి. ధైర్యం ఇవ్వండి. కృపాసత్య సంపూర్ణుడిగా మీరు అద్భుతాలు చేయమని, ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, ప్రమాదాలు, వైరస్లు, అనారోగ్యాలు, ఇబ్బందుల నుంచి విడిపించమని, ఆర్థిక సమస్యల నుంచి విడిపించమని, మానసికంగా ధైర్యాన్ని ఇవ్వమని, నీకు వందనాలు స్వామి, నీకు వందనాలు దేవా, గొప్ప కార్యం మీరు చేయమని, బిడ్డల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయమని, ఏ సుశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం
మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఈ వర్తమానాలను మరలా మీరు వినాలనుకుంటే యూట్యూబ్‌లో రెండోసారి గూడా వినండి. ఎందుకంటే మనకు తెలియకుండానే కొన్ని ఆత్మలు మన చుట్టూ పనిచేస్తుంది. వినాలి. రెండోసారి గూడా వింటే తప్పు కాదు. ఒక సినిమానే 5, 6 సార్లు, 10 సార్లు, 11 సార్లు మొన్నొకడు చెప్తున్నాడు. ఒక సినిమా నేను 100 సార్లు చూసానని. సేమ్ స్టోరీ అయినా 100 సార్లు చూస్తున్నారు. ఒక వాక్యాన్ని పదే పదే వింటే ఎన్ని విషయాలు తెలుసుకుంటారు. వినండి. యూట్యూబ్‌లో ఉంటది. షేర్ చేయండి. పిచ్చి పిచ్చి అన్ని స్టేటస్‌లు పెట్టడం మానేయండి. వాక్యాలు పెట్టండి. ఎవరైనా వింటారు, బలపడతారు. దేవునికి సంబంధించినవి పెట్టండి. నలుగురిని బలపరచండి. కొత్తగా కొంతమందిని ఉదయకాల ప్రార్థన పరిచయం చేయండి. వాళ్ళు వింటారు, నేర్చుకుంటారు, బలపడతారు. టీమ్‌ను వృద్ధి చేసుకుందాం. అందరం ప్రభు కొరకు నిలబడదాం. ఈరోజు రాత్రి 8 గంటలకు స్త్రీల కొడుకుంటది. స్త్రీ లేని వారందరూ కూడా తప్పనిసరిగా సమయానికి జాయిన్ అవ్వండి. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. గుడ్ మార్నింగ్. రేపటి నుంచి ఎర్లీగానే ముగిస్తాను. ఈ పూట ఆలస్యం అయిపోయింది. మన్నించండి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అన్నా.